సీనియర్ హీరోయిన్ కస్తూరి తరచుగా వార్తల్లో నిలుస్తుంది. 4 పదుల వయసులో కూడా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కస్తూరి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కస్తూరి మరోమారు వివాదాల్లో చిక్కుకుంది. తమిళ్లో ఆరాధ్య దైవంగా భావించే ఎంజీఆర్, సీనియర్ నటి లత గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్కతా జట్టుని ఎంజీఆర్ లతలతో పోలుస్తూ కస్తూరి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనితో కస్తూరిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్కతా జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. దీని గురించి కస్తూరి సోషల్ మీడియాలో ఎంజీఆర్, సీనియర్ నటి లతను అవమానించేలా వ్యాఖ్యలు చేసింది. వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే పల్లాంటి చిత్రంలో లతని వాదియర్ తడిమినట్టుగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఇక్కడ వాదియర్ అంటే ఎంజీఆర్ ని పరోక్షంగా అవమానించేలా లతను ఎంజీఆర్ తడిమినట్టుగా ఉద్దేశం వచ్చే వ్యాఖ్యలు చేసి కస్తూరి అభిమానుల ఆగ్రహానికి గురైంది. కస్తూరి వ్యాఖ్యలపై లత కూడా స్పందించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నీవు ఎలాంటి నీచమైన చిత్రాల్లో నటించావో, ఎలాంటి సన్నివేశాలు చేశావో మాకు తెలియదా? వాటి గురించి మాట్లాడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అంటూ లత ఘాటుగా బదులిచ్చారు. నీకు నాగరికత, అణకువ చాలా అవసరం. ఎంజీఆర్ గారిని నన్ను విమర్శించే స్థాయి అసలు నీది కాదు. నీ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ లత కస్తూరికి వార్నింగ్ ఇచ్చారు. కస్తూరి ఇటీవల ఘాటుగా రొమాన్స్ ఉన్న చిత్రాల్లో నటిస్తుంది. గత ఏడాది తమిళ్ పాదం 2 చిత్రంలో కస్తూరి చేసిన స్పెషల్ సాంగ్ తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది. తెలుగులో కస్తూరి అన్నమయ్య, చిలక్కొట్టుడు వంటి చిత్రాల్లో నటించింది. కస్తూరి 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో కస్తూరి హీరో కార్తీ ముందే ఆయన తండ్రిపై సెటైర్లు వేసింది. కార్తీ తండ్రి శివకుమార్ అభిమానుల ఫోన్లు కిందే పడేయడం గురించి మాట్లాడింది. వేదికపైనే కస్తూరి వ్యాఖ్యలకు కార్తీక్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మొబైల్ ఫ్లాష్ వల్ల కంటి సమస్య ఎదురవుతుంది. సెలబ్రిటీలు కూడా మనుషులే. ప్రతి సందర్భంలోనూ సెల్ఫీ కోసం ప్రయత్నించకూడదు అంటూ కస్తూరికి కార్తీ సమాధానమిచ్చారు.